request, I would like to invite Dr. R. Ramarao sir. Please come on to the dais. I request, I would like to invite Dr. Makala Satyanarayan garu. I request Dr. Ramarao sir to bring. Respected Dr. Satyanarayan garu and other guests of the dais, respected faculty and my dear students, good afternoon to all of you. So now time is very short because our closing time is 4:30. Anyway, today you are going to enjoy a good program as a part of health and wellness. So because you are having 0.5 credit subject also, yoga, sports, health, wellness and yoga. As a part of that course, today we are conducting awareness program on World Agriculture Day celebrations. So it is very much useful to you. So I request today's guest, Sri Makala Satyanarayan sir, to hand over the program. World Acupuncture Day celebrations భాగంగా విజయవాడ ఏఎన్ఆర్ కాలేజ్ ఆవరణలో సమావేశమైన ప్రిన్సిపల్ రామారావు గారు, స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ నా శుభాశీస్సులు. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. 23 సంవత్సరాలుగా ఆక్యుపంచర్ రంగంలో పనిచేస్తా ఉన్నాను. ఎంఎస్సి ఆక్యుపంచర్ చేశాను, హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేశాను. కాకినాడ, విజయవాడలో ఆక్యుపంచర్ కాలేజీ పెట్టి సుమారు 1000 మంది థెరపిస్టులు తయారు చేశారు. అలాగే ఈ దేశంలో ఆక్యుపంచర్ ఇండిపెండెంట్ మోడ్ ఆఫ్ థెరపీగా గుర్తింపు రావడానికి కృషి చేశారు. ఏంటి ఆక్యుపంచర్ అని చూస్తే, కేంద్ర ప్రభుత్వం 1 ఇయర్ బ్యాక్ ఈ విధానానికి గుర్తింపు ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ గా నిర్ణయించింది. అప్రోప్రియేట్, సరైన. యునెస్కో దీన్ని మానవ సాంస్కృతిక పారంపర్య విధానంగా గుర్తింపించింది. ఇంకొక మాట చెప్తా మీకు. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆరోగ్య విధానం ఈ ఆక్యుపంచర్ సైన్స్. 2వ అతిపెద్ద, ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆరోగ్య విధానం. కానీ ఇవాళ ఆక్యుపంచర్ అంటే ఇక్కడ తెలియని పరిస్థితి చాలా మందిలో ఉంది. 98% ఆక్యుపంచర్ అంటే ఏంటో తెలియదు.
ఆ ఆక్యుపంక్చర్ గురించి అవగాహన కలిగించడం అనేది నా పని. ఇంకొకటి ఏంటంటే ఇవాళ నేను వెళ్ళే లోపల ఈ 1 అవర్లో చేసే పని ఏంటంటే ఇప్పటి వరకు మీకున్న అనారోగ్యాన్ని మీరే తగ్గించుకునేలాగా ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలాగా ఈ 1 అవర్లో మీకు అవగాహన శిక్షణ ఇచ్చే వెళ్తారు. ఏంటి విధానం అంటే ఆక్యుపంక్చర్ కి మూలం ఎక్కడుంది అంటే యోగా. ఎక్కడుంది? యోగా అతి పురాతన భారతీయ ఆరోగ్య విధానం యోగా. యోగాలో ఎక్కడుంది? మాకన్నీ ఆసనాలే తెలుసు కదా. ఏ ఆసనాలు? వజ్రాసనం, శవాసనం, ఆసనాలే ఎక్కువ ఫెమిలియర్ అయ్యేది యోగా అంటే. కానీ వాస్తవానికి దీంట్లో చాలా పెద్ద విషయం ఉంది. మానవ ఆరోగ్యానికి అతి ముఖ్యమైన విధానం యోగా. యోగాలో ఏంటంటే 5 విభాగాలు ఉంటాయి. 1 అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 జ్ఞానమయ, 5వది ఆనందమయ కోశ. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి? ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ టెస్టులు లేకుండా వైద్యం చేయలేని వాళ్ళు ఎవరు అంటే అలోపతి. ఏముండాలి వీడికి? ఈ టెస్ట్ రిపోర్ట్ ఉండాలి. అంటే అలోపతి వాడు డీల్ చేసేది ఏది? ఈ 5 కోశాల్లో అన్నమయ కోశ. అన్నమయ కోశ మనం చూసినట్టు గమనించినట్లయితే మన బాడీలో ఫిజికల్ బాడీ అనుకున్నాం. ఈ ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందంటే 5 విభాగాలుగా ఉంటుంది. ఏంటది? ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది? 5 విభాగాలుగా ఉంటుంది. జస్ట్ లైక్ ఏ పంచభూత. ఈ యూనివర్స్ 5 విభాగాలు. ఏంటవి? పంచభూత. మన బాడీ కూడా ఒక మినీ యూనివర్స్. మన బాడీ కూడా ఒక మినీ యూనివర్స్. 5 విభాగాలు ఉంటాయి. 5 విభాగాల యొక్క ప్రతినిధులు ఎక్కడున్నారు చూద్దాం. ఫస్ట్ చెవి విభాగం, కన్ను విభాగం, ముక్కు విభాగం, నోరు విభాగం, నాలుగు విభాగాలు 5. జస్ట్ లైక్ ఏ పంచభూతాలు ఇన్ యూనివర్స్. యూనివర్స్ లో ఉన్న పంచభూతాలాగా మన బాడీలో ఎవరున్నారు? ఈ 5 ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క విభాగం గురించి తెలుసు. ఈ చెవి విభాగం, దీంట్లో ఇంకా ఎవరున్నారు ఈ విభాగంలో అంటే జుట్టు, బోన్స్ అండ్ కార్టిలేజెస్, తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్. అంటే పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, ఎరెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విభాగంలోకి వస్తాయి. అయితే ఈ విభాగానికి ముఖ్యమైన వాడు ఎవరు అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్. ఏంటది? కిడ్నీ యూరినరీ బ్లాడర్. ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ ఎలా పనిచేస్తాయి అంటే వాటర్ లాగా పనిచేస్తాయి. బయట వాటర్, యూనివర్స్ లో వాటర్, మన బాడీలో ఎవరు? కిడ్నీ అంటే యూరినరీ. బయట వాటర్ ఏం చేస్తుంది? క్లీన్ చేస్తుంది. మన బాడీలో కిడ్నీ యూరినరీ బ్లాడర్ ఏం చేస్తుంది? క్లీనింగ్. ఇప్పుడు మనుషులకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఈ భాగంలో ఎట్లా వస్తున్నాయని గమనిస్తే ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ ఎలా పనిచేస్తాయంటే పగలు రాత్రిలాగా పనిచేస్తాయి.
ఈ రెండు పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. కిడ్నీ పనిచేస్తే రాత్రిలాగా పనిచేస్తుంది. రాత్రి ఏమున్నది? చల్లదా. పగలంటే యూరినరీ బ్లాడర్. ఇది పనిచేసే టైంలో ఏమొస్తుంది? వేడి. ఆ వేడి ఈ కూలింగ్ సమానంగా ఉంటే జుట్టు, చెవులు, బోన్స్ అండ్ కార్టిలేజెస్, రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగుంటుంది. వీళ్ళిద్దరి మధ్య తేడా వస్తే ఫస్ట్ ప్రాబ్లమ్ చెవుల దగ్గరే ఎప్పీర్ అవుతుంది, తర్వాత జుట్టు, తర్వాత బోన్స్ అండ్ కార్టిలేజెస్, తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ వీటిలో ఉన్న ఏ ప్రాబ్లం అయినా తగ్గాలంటే మనం ఏం చేయాలి? కిడ్నీ యూరినరీ బ్లాడర్ ఏం చేయాలి? సమస్థితికి తీసుకు. ఇప్పుడు చూడండి, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. అలాంటి రోజు ఎలా ఉంటుంది? భలే మంచి రోజు. ఘంటసాల గారి పాట కదా. మరి కిడ్నీ 16 గంటలు అయింది అనుకోండి, జస్ట్ లైక్ శీతాకాలం. అప్పుడు బ్లాడర్ ఎంత అవుతుంది? 8 గంటలు అవుతుంది. ఆ కాలాన్ని మనం ఏమంటాం? శీతాకాలం అంటాం. శీతాకాలం జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా? చల్లగా ఉండటం, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం, పూర్ మెమరీ, ఆకలి కాకపోవడం, డయేరియా లాంటి ప్రాబ్లమ్స్, అతి నిద్ర. ఎట్లా అయితే చలవతత్వం పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయో, ఆ కిడ్నీ కూడా పెరిగినా అలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. మరి బ్లాడర్ పెరిగితే వేసవకాలం వచ్చే ప్రాబ్లమ్స్. వేసవకాలం ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? నిద్రలేమి, యాంగ్జైటీ, తర్వాత అతి ఆకలి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్, గొంతు మంట, ముక్కు మంట, కళ్ళు మంట, యాంగ్జైటీ, ఇవన్నీ వస్తాయి కదా వేసవకాలం పరిస్థితుల్లో. అట్లాగే బ్లాడర్ పనితనం పెరిగినా ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ పనితనం పెరిగినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా ఉండాలి మనం? ఈ రెండు సమానంగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్, చెవి, జుట్టు, కెమికల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇప్పుడు మనం ఆటికి మందు వేయాలా? దీన్ని కరెక్ట్ చేయాలా? దీన్ని కరెక్ట్ చేయాలి. మనం ఇప్పుడు జరుగుతున్న వైద్యం అంతా కూడా ఎలా ఉంది? ఎలా ఉంది? రిలీఫ్ అనే పదంతో నడుస్తా ఉంది. రిలీఫ్ అనే పదంతో నడుస్తా ఉంది. మనకేం కావాలి? క్యూర్ కావాలి. ఆ క్యూర్ కావడానికి ఏం చేయాలంటే ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ యొక్క పనితనాన్ని సరి చేయాలి. ఇప్పుడు ఈ గంటలో మీకు నేను చెప్పబోయేది ఏంటంటే వాటిని ఎట్లా సరి చేయాలి అనేది చెప్తాను. ఓకే, రెండవ గ్రూప్ ఏంటి మనకి? కళ్ళ గ్రూప్. ఈ కళ్ళ గ్రూపులో ఇంకెవరున్నారంటే మన బాడీలో మజిల్స్ అండ్ టెండాన్స్ అన్నీ కూడా ఈ కన్ను గ్రూప్లో ఉన్నారు. ఈ కళ్ళు, ఆ మజిల్స్ అండ్ టెండాన్స్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్. ఎవరు? లివర్ అండ్ గాల్ బ్లాడర్. ఈ లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఎలా పనిచేస్తాయి? పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. ఇవి యూనివర్స్ లో ఆకాశం లాగా పనిచేస్తాయి. ఆకాశం చేసే పని ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళిన విష వాయువులన్నింటినీ కూడా శుద్ధి చేసి మనకి మంచి ఎన్విరాన్మెంట్ అందిస్తుంది. అదే పని మన లివర్ అండ్ గాల్ బ్లాడర్ చేస్తుంది. లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? బైల్ అనే ఆల్కలైన్ జ్యూస్ తయారు చేసి మన బాడీలో ఎసిడిక్ నేచర్ని ఎప్పటికప్పుడు ఆల్కలైన్ వైపు నడుపుతూ ఉంటుంది. ఈ లివర్ అండ్ గాల్ బ్లాడర్ 12 గంటలు లివరు, 12 గంటలు పగలు గాల్ బ్లాడర్ లాగా పనిచేస్తే ఎవరు బాగుంటారు? మన కళ్ళు బాగుంటాయి, మజిల్స్ అండ్ టెండాన్స్ బాగుంటాయి. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వస్తే ఫస్ట్ పాడయ్యేది కళ్ళు, తర్వాత మజిల్స్ అండ్ టెండాన్స్. కంటి సమస్యలు, మజిల్స్ అండ్ టెండాన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఈ లివర్ అండ్ గాల్ బ్లాడర్ని సమస్థితికి తేవాలి.
ఆ సమస్థితికి ఎలా తేవాలి అనేది నేను ఇప్పుడు చెప్పాను. ఓకే, మూడో గ్రూపు ముక్కు గ్రూప్. ఈ ముక్కు గ్రూప్లో ఎవరున్నారు అంటే స్కిన్. ఈ ముక్కు గ్రూప్. ముక్కు పాడైందంటే ఆటోమేటిక్గా తర్వాత ఎవరు పాడవుతారు? స్కిన్నే పాడవుతుంది. దీన్ని కంట్రోల్ చేసేది ఎవరంటే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. జస్ట్ లైక్ బయట వాయువు లాగా పనిచేస్తాయి. మన బాడీలో ఉన్న ముక్కు స్కిన్ని కంట్రోల్ చేస్తాయి. ఈ లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ మధ్య ఉన్న వ్యత్యాసం ఎక్కువైతే ముక్కు సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఆ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్సే పోతాయి. సరే, ఇంకో గ్రూపు నోటి గ్రూప్. నోటి గ్రూప్లో ఎవరు ఉన్నారంటే కాళ్ళు చేతులు. చూడు, కొంతమంది కాళ్ళల్లో వీక్నెస్, చేతుల్లో వీక్నెస్, ఒక గ్లాస్ కూడా లేపలేని పరిస్థితి, కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఎవరిని మనం చేయాలంటే స్టమక్ అండ్ స్ప్లీన్. స్టమక్ అండ్ స్ప్లీను పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే నోటి ప్రాబ్లమ్స్, కాళ్ళు చేతుల వీక్నెస్ పోతుంది. ఇంకా లాస్ట్ గ్రూప్ ఫైర్ గ్రూప్. ఈ ఫైర్ గ్రూప్లో ఎవరున్నారు? హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్. అంటే మీకు తెలియని ఇంకొక అంశం ఉంది ఇక్కడ. అదేంటంటే పెరికార్డియం చాలా మందికి తెలుసు, కానీ ట్రిపుల్ వార్మ్ అని ఇంకో ఆర్గాన్ ఉంది. ఆ ఆర్గాన్ ఏంటంటే ద ఓపెన్ స్పేస్ ఇన్ అవర్ బాడీ. ఓపెన్ స్పేస్, చెస్ట్లో క్యావిటీ, స్టమక్లో క్యావిటీ, పెల్విక్లో క్యావిటీ, ఈ క్యావిటీస్ అన్నీ కలిపి ట్రిపుల్ వార్మర్ అంటారు. ఈ ట్రిపుల్ వార్మర్ చేసే పని ఏంటంటే వేసవకాలమైనా శీతాకాలమైనా మన బాడీ టెంపరేచర్ని ఉంచేలాగా చేస్తుంది. అంటే ఎక్కువ కానివ్వదు, తక్కువ కాని, మన బాడీ టెంపరేచర్ యొక్క మేనేజర్ అండ్ కంట్రోలర్. అలాంటి ఆర్గాన్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఈ 4 ఆర్గాన్లు ఏం చేస్తాయంటే నాలుక సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, బ్లడ్ వెసల్స్ సమస్యలు పరిష్కరిస్తాయి. ఏం చేయాలి మనం? మెదడుని పట్టుకోవసరలా, నాలుగు పట్టుకోవసరలా, బ్లడ్ వెసల్స్ని పట్టుకోవసరలా. ఎవరు పట్టుకోవాలి మనం? ఈ 4 యొక్క పనితనాన్ని సమస్థితికి తేవాలి. ఇది ఆరోగ్యం అంటే. ఈ 5 గ్రూపుల ఆర్గాన్స్ని ఏం చేయాలి? బ్యాలెన్స్ ఈజ్ హెల్త్, ఇంబ్యాలెన్స్ ఈజ్ ఇల్ హెల్త్. మనం ఏం చేస్తున్నాం? చేయి నొప్పి అంటే ఇక్కడ మందేస్తున్నాం, దీనికి మందేస్తున్నాం, తెలియకుండా ఉండటం కోసం, లేదా స్టెరాయిడ్ ఇంజెక్షన్ కొడుతున్నాం. ఈ నొప్పులు కానీ ఈ బాధలన్నీ కూడా దేనికి ఇండికేటర్స్? ఈ 12 ఆర్గాన్లో వచ్చిన హెచ్చు తగ్గులకు నిదర్శనం. మనం ఏం చేస్తున్నాం? ఈ హెచ్చు తగ్గులు పట్టించుకోకుండా మందులు పడేస్తాం. అందువల్ల ఏమవుతున్నాయి? ఆ ఇంబ్యాలెన్స్ పెరిగిపోయి ఎప్పటికీ తగ్గని సమస్యలు తయారవుతాయి. ఇది మన ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీలో 5 విభాగాల గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ప్రాణమయ కోశానికి వెళ్దాం. మన యోగాలోని 5 కోశాల్లో మొదటి చెప్పుకున్నాం, రెండో దానికి వెళ్దాం. రెండోది ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశలో ఏముంటుంది? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి చాలా గొప్పది. ఎంత గొప్పదంటే అది ఉంటే బతుకుడు, లేకపోతే చచ్చుడు. ఆకారం ఎంత ఉన్నా సరే, ఎంత అందంగా ఉన్నా సరే, ప్రాణశక్తి ఉంటేనే మనం బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే సీరియస్, 0 అయితే చచ్చాడు. మీకు మీలో ప్రాణశక్తి ఎంత ఉందో తెలుసుకోవడానికి చిన్న ఉదాహరణ చెప్తా, మీకు అర్థం. 0 అంటే చచ్చిపోయారన్న. 1% ఉంటే ఎక్కడ తెలుస్తుంది? ఓ బతికే ఉన్నాడు. నాలాంటి నాటి దగ్గర తెలుసు. ఇలాగా 3% ప్రాణశక్తి ఉన్నవాడు ఎలా ఉంటారంటే మంచం మీద కొంచెం కదులుతూ ఉంటారు. మన కంటి చూపుతో చెప్పచ్చు బతికే ఉన్నాడు.
5% ప్రాణశక్తి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే అతి కష్టం మీద మంచం దిగ్గలుగుతారు. అతి కష్టం మీద 10% ఉంటే పెళ్లి నాట నడవగలుగుతారు, అడుగులో అడుగేసుకుంటా. 20% ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఓ 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతారు. 30% ఉంటే ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతారు. 40% ఉంటే ఓ చిన్న క్యారియర్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని ఆనందంగా ఇల్లు చేరుకోగలుగుతారు. 50% ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఆ ఒక్క వ్యక్తి ఇప్పటి నలుగురు పని ఒక్కడే చేస్తాడు. మరి 60% ఉన్నవాళ్ళు ఓ 50 కేజీలు బస్తా నెత్తుని పెట్టుకుని ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి అమ్ముకుని అంత సరుకు తెచ్చుకోగలుగుతారు. ఇప్పుడు ఎవరున్నారు? 50 కేజీలు బస్తాని 10 కిలోమీటర్లు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేలాగా ఇప్పుడు ఎవరున్నారు? ఉన్నారా? మీకు తెలిసింది చెప్పండి. నాకు తెలుసు, మా నాన్న 70-100 కేజీలు నెత్తినేసుకెళ్ళిపోయారు. ఆ నాన్న అదే పరిస్థితి. అంటే ఈ శక్తిహీనత మనుషుల్లో ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఓ 50 ఏళ్ళు. 50 ఏళ్ళ బట్టి మనుషులు ఏమయ్యారు? శక్తిహీనులుగా అవుతున్నారు. అది రాను రాను వచ్చి 20-30 సంవత్సరాల్లో బాల్చేత అన్నేసాలాగా ఎక్కువ మంది వచ్చేసారు. నాలా 60 దాటి వాళ్ళందరి పరిస్థితి బాగుంది. మన సెక్రటరీ గారి దాకా ఎవరు బాగా డేంజర్ గ్రూప్ లో ఉన్నారంటే 20-30 సంవత్సరాల పాటు చిన్న తేడా చేస్తే కనపడకుండా వెళ్ళిపోతున్నారు. రోడ్డు పక్కన బోర్డులన్నీ ఆగే. నేను ఇప్పుడు ఈ అవేర్నెస్ దేనికంటే యూత్ లో అర్థంతర సాగులు అరికట్టడం అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే భారతదేశంలో ఓ 30% పాపులేషన్ కుళ్ళిపోతున్నారు. బతికుండి కూడా కుళ్ళిపోతా ఉన్నారు. యాంటీబయాటిక్ వాడకుండా వాళ్ళ ప్రాబ్లము సాల్వ్ కావట్లేదు. ఈ 2 గ్రూపులు మన టార్గెట్. మీ అందరికీ జాగ్రత్త పట్టడం కోసమే తప్ప వాళ్ళని సేవ్ చేయాలి. ఇది మన టార్గెట్. ఎట్లా సేవ్ చేయాలి అంటే సింపుల్, ప్రాణశక్తిని పెంచడం. ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తాం కదా? ఇప్పుడు తెలియని వాళ్ళు ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియని వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే తింటే వచ్చేస్తుంది ప్రాణశక్తి అనుకుంటారు. వాస్తవానికి ఏంటంటే తింటే ప్రాణశక్తి రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు. గ్యారంటీగా ప్రాణశక్తి వచ్చేది ఎక్కడి నుంచి అంటే మన యూనివర్స్ లో ఉన్న ఆక్సిజన్ ని మన ఊపిరితిత్తులు తీసుకుని పవర్ ప్లాంట్ లాగా పనిచేసి ప్రాణశక్తి ఇస్తుంది. ఇందాక దాన్ని ఏమంటారు? ఫుడ్ కీ అంటారు. కీ అంటే యూనివర్స్ గా ప్రాణశక్తి లేదా జీవశక్తి. ఈ ఆక్సిజన్ తీసుకుని వచ్చే ప్రాణశక్తిని ఏమంటారు? ఎయిర్ నుంచి వచ్చేటువంటి శక్తి. మూడోది ఉంది, అతి పెద్దది. అదేంటంటే కాస్మిక్ కీ. ఈ కాస్మిక్ కీ ని మన బాడీలోకి తీసుకొచ్చేవి ఏంటంటే 72,000 నాడులు. ఎన్ని? 72,000. బయట ఉన్న శక్తిని ఇవి ప్రాణశక్తిగా మారుస్తాయి. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్స్ లో ఉన్న శక్తి నుంచే ప్రాణశక్తి వస్తుంది. ఇలా ప్రాణశక్తిని తీసుకొచ్చేది ఇంకా ఉన్నాయి. అవేంటంటే మనం ఆర్గాన్స్ అన్నాం కదా, ఎన్ని? 12. ఈ ఆర్గాన్ మనం పిలవాలంటే అవి 2 శక్తి ఛానల్స్ తో యూనివర్స్ తో కలపబడి ఉండాలి. ఉదాహరణకి లంగ్, ఇక్కడ లంగ్ ఛానల్ ఇలా వచ్చి ఇది ఇక్కడి నుంచి యూనివర్స్ తో కలిసి ఉంటుంది.
ఇదేం చేస్తుంది? యూనివర్స్ లో ఉన్న శక్తిని ప్రాణశక్తిగా మార్చి మనకు అందిస్తుంది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 12 × 2 24 ఉన్నాయి. దీన్ని ఏమంటారు మనం? ఏది ఆ 72,000 ఛానల్స్ తీసుకొచ్చింది? లంగ్ నుంచి వచ్చినటువంటిది, ఫుడ్ నుంచి వచ్చినటువంటిది, తర్వాత ఈ శక్తి ధారలు అంటారు. శక్తి ధారలు ఇగో ఇలా ఉంటాయి, గీతలాగా. ముందు వెనక చేతులకి కాళ్ళకి ఇన్ని ఉంటాయి. వీటన్నిటికీ శక్తి ధారలు అంటారు. ఈ వచ్చే మొత్తం శక్తిని ఏమంటాం మనం? జీవశక్తి, ప్రాణశక్తి. ఇది ఏంటంటే బాడీలో ఓ పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఆర్గాన్ క్లాక్ అంటారు. ఈ తిరిగే క్రమంలో మన ఎమోషన్స్ను బట్టి కానీ, ఎన్విరాన్మెంట్ను బట్టి కానీ, మనం తిన్న ఫుడ్ను బట్టి కానీ, ఇతర కారణాల మూలంగా ఏమవుతాయి అంటే ఆ దారిలో బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్స్ ఏం చేస్తాయి? మనకి రోగాలు తెప్పిస్తాయి. ఉదాహరణకి వచ్చేసా సబ్జెక్ట్లోకి వచ్చేసారి. ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎట్లా ఆరోగ్యం పొందాలి అనే దాంట్లోకి వచ్చేసాం. ఇక్కడి నుంచి 2 వేళ్ళు వెనక్కి ఇక్కడ లంగ్ 7 అనే ఒక శక్తి కేంద్రం ఉంది. ఏం చేస్తుంది ఇది? ఇక్కడ కనుక బ్లాక్ అయింది అనుకోండి, తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటవి? ఆక్సిపిటల్ హెడేక్, పూర్ మెమరీ, స్టిఫ్ నెక్, సర్వైకల్ ప్రాబ్లం, అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్. ఇవన్నీ రావడానికి కారణం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ బ్లాక్ రిలీజ్ అయింది అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. పైగా ఈ ఏరియా కమాండర్ వీడు. కమాండర్ ఎక్కడున్నాడు? చేతిలో ఇక్కడున్నాడు. ఏరియా కమాండ్ చేస్తాడు తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో. వీడి కమాండర్ అయితే అక్కడ ఆ ఏరియాలో కొంతమంది ఆఫీసర్స్ లాగా ఉంటారు. ఈయన పట్టుకున్నామనుకోండి, ఈయన నొక్కామనుకోండి మనం, వీడేం చేస్తాడు? వాళ్ళే పొడిసేస్తాడు. అంటే ఆ ప్రాంతం అంతా ఏమైపోతుంది? యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఆ ఆక్సిపిటల్ హెడేక్, సర్వైకల్ ప్రాబ్లం లాంటివి తగ్గిపోతాయి. ఇలా తగ్గించేవి ఎన్ని ఉన్నాయి మన బాడీలో అని చూస్తే సుమారు 1000 ఉన్నాయి. ఎన్ని? 1000. ఇవాళ మీకు నేర్పించేది ఎన్ని? 11. ఎందుకన్నానంటే ఒక కాలంలో పెద్ద గండిని కొట్టామనుకోండి, చిన్న గళ్ళు ఏమవుతాయి? కొట్టుకుపోతాయి. కాబట్టి ఇవాళ నీకు నేను చెప్పే ఈ 11 కూడా మీరు రోజు వాడుకుంటే మీకు తెలిసి ఉన్నా తెలియకుండా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఒక నెల రోజుల్లో కనపడకుండా పోతాయి. తర్వాత మానొచ్చా ఇది? ఇక ముందు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది నీ ఆస్తి. ఏంటి? ఇవేంటి? నీ ఆస్తి. నీ ఆస్తిని నువ్వు వాడుకోకపోతే ఏమవుతుందో మీకు తెలుసా? చాలా మంది బాగా తెలుసు కూర్చున్నారు. మీ ఆస్తి మీ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తిని రాయించుకోవటానికి. కాబట్టి దీని మీద కొంచెం ధ్యాస పెట్టండి. నేను చెప్పే ఈ చిన్న సబ్జెక్టు మీకే కాదు, మీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బారిన పడకుండా ఉండటానికి మనకు వస్తుంది. సో ఓకే. రెండవది 11లో ఒకటి అయిపోయింది కదా. ఇక్కడ దీనికి మనం చేతితో నొక్కామనుకోండి. ఎప్పుడు నొక్కాలి? చేతితో. చిన్న బ్లాక్ అయితే, ఈ మధ్య ప్రాబ్లం వస్తే చేతితో నొక్కితే పోతుంది. ఇంకొంచెం కాలం పెరిగింది అనుకోండి, మీ పెన్నుతో నొక్కాలి. మీ పెన్ను వెనక్కి తిప్పి నొక్కితే పోతుంది. ఇంకొంచెం కాలం పెరిగింది అనుకోండి, అది మొండికేసింది అనుకోండి, ఏం చేయాలి? మ్యాగ్నెట్తో నొక్కాలి. ఇంకొంచెం పెరిగింది అనుకోండి కాలం, ఎలక్ట్రానిక్ స్టిమ్యులేషన్తో వాడాలి. ఇంకొంచెం పెరిగింది అనుకోండి, సూది పెట్టాలి. ఇంకొంచెం పెరిగింది అనుకోండి, ఆ సూదికి స్టిమ్యులేషన్ పెట్టాలి. ఇప్పుడు లేటెస్ట్గా
ఫ్రీక్వెన్సీ థెరపీ అని కొత్త విధానం వచ్చింది, చాలా యాక్టివ్, చాలా తక్కువ టైంలో పోయేలాగా. అంటే ఈ అక్యుప్రెషర్ కానీ మ్యాగ్నెట్ థెరపీ కానీ ఇవన్నీ కూడా ఏంటి, మనం చేసే విధానాన్ని బట్టి వచ్చింది. అన్నిటికీ మూలం ఏంటి, ప్రాణశక్తి. ప్రాణశక్తే అసలైంది. ఓకే, రెండవది ఎక్కడ అంటే విష్ణు దగ్గర నుంచి 3 వేళ్ళు వెనక్కి ఈ 2 టెండాల్స్ కి మధ్యలో ఉంది. ఇది ఉన్నది ఇక్కడ. ఇది పనిచేసేది ఎక్కడ, బొడ్డుకాడి నుంచి కాలర్పోల్ వరకు ఈ ఏరియా కమాండర్ పట్ట. ఇక్కడ 3 మంది లోకల్ ఆఫీసర్లు ఉన్నారు. మనం వీళ్ళందరినీ పట్టుకోవాల్సల్లా. ఎవరిని పట్టుకోవాలి, ఈ కమాండర్ని పట్టుకుంటే వాడు ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసి పెడతాడు. నేను ఇందాక మీకు ఏం చెప్పాను, ఎక్కువ తక్కువలే అనారోగ్యాలని చెప్పాను. వీడు చేసే పని ఏంటి, సరి చేస్తాడు. ఏం చేస్తాడు, బ్యాలెన్స్ చేస్తాడు. అంటే ఈ ఏరియాలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, 10/12 ఆర్గాన్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. ఏంటవి, హార్ట్ పెరికార్డియం, లంగ్, లివర్, కిడ్నీ, లివర్, గాల్ బ్లాడర్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఉన్నాయి. అంటే 12 ఆర్గాన్స్ గాను 10 ఆర్గాన్లు ఏం చేస్తుంది ఇది, ఈ కమాండర్. అంత మంచి శక్తి కేంద్రాలు మనకు ఉన్నాయి, అంత మంచి. అంటే 1 అవర్ నాలెడ్జ్తో మన అనారోగ్యం తగ్గించుకోవచ్చు, ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, 4 సిస్టమ్స్ ఒక్కసారి నొక్కితే తగ్గేలాగా ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలి. గ్యాస్ట్రిక్ కావచ్చు, లేదా వామిటింగ్స్ కూడా, కండము తగ్గిపోతాయి అప్పటికప్పుడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా వాంతి అంటే ఇక్కడ పట్టుకోండి, వచ్చే వాంతి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అంత ప్రభావవంతమైనటువంటి శక్తి కేంద్రం ఈ P6. మన బాడీలో 2వ అతిపెద్ద శక్తి కేంద్రం ఈ P6. 2వ అతిపెద్ద. మొదటి చెప్తా, తర్వాత చెప్తా. సార్ ఓకే, 2 అయిపోయాయి. దేంతో నొక్కాలి, మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న పెన్ను తిప్పి పడవండి, పని జరుగుతుంది. అది ఇది అనేటువంటి అవసరం లేదు. బాగా సీరియస్గా ఉన్న వాళ్ళకే సూదులు పెడతాం, అంతేగాని సింపుల్ ప్రాబ్లమ్స్ వాడికి చేతితో నొక్కి తగ్గిస్తాం. మూడవది LI4 అని ఉంటుంది. బొటన వేలు చూపుడు వేలుకి జాయింట్ దగ్గర నుంచి 1 వేలు ముద్ర లోపల వైపు. ఇక్కడ మీకు ఎందుకు అంటే నేను నోట్స్ గురించి ఏం మాట్లాడలేదు. మీ సెల్ ఫోన్లో ఆక్యుపంక్చర్ పాయింట్ P6 అని కొట్టండి, బోర్డు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. LU7 అని కొట్టండి, బోర్డు దొరుకుతుంది. LI4 అని కొట్టండి, బోర్డు వస్తుంది. కాబట్టి అందుకనే మీకు డాక్యుమెంట్స్ ఇవి కూడా మీ ఫోనే మీకు డాక్యుమెంట్స్ ఇస్తుంది. ఈ LI4 ఏంటంటే మన బాడీలో అతిపెద్ద పెయిన్ కిల్లర్, అతిపెద్ద పెయిన్ కిల్లర్. రెండవది ఏంటంటే మన తల ముందు భాగం, మెడ ముందు భాగంలో ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది. ముందు భాగంలో ఏముంది, మన పంచభూతాల ప్రధానమైన ఆర్గాన్స్ ఉన్నాయి. ఏంటవి, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక. ఈ 5కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని నిరంతరం సక్రమంగా ఉండేలాగా చూసుకునేవాడెవరు, ఈ కమాండ్ LI4. ఆడపిల్లలు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ బీపీ ప్రాబ్లం ఉందా చూడబాకండి, ఇక్కడ చూడండి. ఇలా పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఇలా నొక్కండి, మొహం ప్రకాశవంతంగా కనపడుతుంది. ఒక మైగ్రేన్, తలనొప్పి లాంటి ప్రాబ్లమ్స్, ఎనీ పెయిన్ ఎనీవే తగ్గడానికి ఉపయోగపడే శక్తి కేంద్రం ఏంటి, LI4. ఓకే, 3 అయిపోయింది. 4వది
LI11 అని ఇక్కడ ఉంటుందమ్మా. మనం ఫోల్డ్ చేసామనుకో చెయ్యి, అప్పర్ ఫోల్డ్లో నలుపు రంగు తెలుపు రంగు కలిసే ప్లేస్లో ఉంటుంది. ఇదేంటంటే మన బాడీలో ఆల్ రౌండర్. ఏంటిది? ఆల్ రౌండర్. ఏంటి ఆల్ రౌండర్ అంటే హార్ట్ బీట్ ఎక్కువైనా తక్కువైనా, హార్మోన్స్ ఎక్కువైనా తక్కువైనా, బీపీ ఎక్కువైనా తక్కువైనా, ఎనీ ప్రాబ్లం ఇక్కడ మనం టచ్ చేస్తే నీకు ఎంత ఉండాలో అంతకు వచ్చేస్తుంది. చూడండి ఎంత మిరాకిల్స్ మందులు నీ ఒంట్లో పెద్ద ఆయన పెట్టి పంపించాడు. ఒకసారి ఆలోచించండి. ఎన్ని అవిచ్చారు నీకు? నీ పుట్టుకతో వచ్చింది. మనాళ్ళు బాగా వాడేశారు. ఎలా వాడారో చెప్పనా? ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ 2 ఆడవాళ్ళకి గాజులు డిజైన్ చేశారు, మగాళ్ళకి కడియాలు. మనం నొక్కినా నొక్కపోయినా అవి చేసే పని ఏంటి? చైతన్యం చేసి ఆ ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండేలాగా మన పూర్వీకులు ఎప్పటి నుంచి, దేవతల కాలం నుంచి కూడా మనం వాడుకునేలాగా ఏర్పాట్లు జరిగాయి. ఈ మధ్య 30% పాపులేషన్ ఇవన్నీ తీసి విసిరేసి వాళ్ళేదో ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల ఆరోగ్యం ఉన్న విషయం మనం గుర్తు చేయాలి, తప్పదు. గుర్తు చేయకపోతే ఆ కుళ్ళిపోయే వాళ్ళలో మొదట ఉండేది వాళ్ళే. అంటే భారతీయ ఆరోగ్య విధానాలు ప్రపంచమంతా ఆచరించదగిన ఆరోగ్య విధానాలు. సరే, ఓకే, 4 అయిపోయినాయి. ఇదేం చేస్తుందని చెప్పాను. ఏం చేయాలి? చేతులు నొక్కితే చాలు, ఇక్కడ బాగా యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. హార్ట్ బీట్ ఎట్లా చూడండి, కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. బీపీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ మీ బీపీ ఎంతో తెలియాలి అంటే ఇక్కడ నొక్కి చూడండి, ఎంతకు వస్తుందో చూసుకోండి. అదే మీ స్టాండర్డ్. ఎందుకంటే గాంధీ గారి బీపీ ఎప్పుడు 200 పైన ఉండేది కదా. ఆయన ఈ లెక్క ప్రకారం అయితే ఎప్పుడు 500లోనే పెట్టాలి. కానీ ఆయనంతే. అట్లాగే నీదెంతో తెలియాలి అంటే ఇక్కడ నొక్కి చూసుకోండి. ఆ తర్వాత ఎంత వచ్చిందో చూడండి, అది మీ బీపీ. అంటే ఇలాంటివి హోమోస్టాటిక్ పాయింట్స్ మన బాడీలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, తర్వాత ఇంకొకటి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మెడ వెనక భాగంలో ఉంది, 5వది. దీన్ని ఇంటర్నేషనల్ గా ఏమని పిలుస్తారంటే DU14. ఏమంటారు? DU14. ఇది చేసే పని ఏంటంటే మనలో వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. ఏమిస్తుంది? వ్యాధి నిరోధక శక్తి. మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, చికెన్ గున్యా కానీ లాంటి వైరల్ ఫీవర్స్ మీకు రాకుండా చూస్తుంది. అనే మన బాడీలో ఉన్న పెద్ద యాంటీబయాటిక్ కేంద్రం ఇది. తర్వాత మీరు దీన్ని పరీక్షించాలనుకుంటే ఒక చిన్న పని చేయండి. ఎవరికైనా జ్వరం ఉన్నప్పుడు ఇక్కడ అంటే దీన్ని ఏమంటారంటే సర్వైకల్ అండ్ థొరాసిక్ స్పైన్ యొక్క జంక్షన్. దీన్ని మనం ఎలా కొలవచ్చు? బ్యాక్ హెయిర్ లైన్ నుంచి బెత్తుడి కిందకి. ఇక్కడ కనుక జెంటిల్ మసాజ్ ఒక 5 నిమిషాలు చేయండి, జ్వరం అప్పటికప్పుడు తగ్గుతుంది. జ్వరమే చూడండి, మీరు పరీక్షించండి. నేను ఏం చెప్తున్నాను గుడ్డిగా నమ్మద్దు, మీరు చూడండి. తర్వాత జ్వరం తగ్గాక 3-4 రోజులు నీరసం ఉంటుంది. ఇది చేస్తే ఆ నీరసం ఉండదు, ఇది చేస్తే నీరసం ఉండదు. అలాంటిది ఈ DU14 అనేటువంటి ఈ శక్తి కేంద్రం. సరే, దీని గురించి మీకు అర్థం కావాలంటే ఒక చిన్న విషయం మీకు నేను చెప్పాలి. కరోనా టైంలో ప్రపంచమంతా భారతదేశ వైపే చూసింది. ఏంటంటే 140 కోట్ల జనాభా. కరోనా వచ్చిందంటే ఒకరి నుంచి ఒకరికి చుట్టేస్తుంది. పైగా భారతదేశంలో సరైన హాస్పిటల్స్ లేవు అనే దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మిగతా వాళ్ళందరూ కూడా భారతదేశానికి వార్నింగ్ మీద వార్నింగ్.
మీ దేశం ఎలా అయిపోతుందో చూసుకోండి, మీరు త్వరగా కాపాడుకోండి, అలా చేయండి ఇలా చేయండి అని ప్రతి ఒక్కరు సూచనలు ఇచ్చేవాడే. సరే, కరోనా వెళ్ళిపోయింది. ఒక్కసారి తిరిగి చూశారు అందరూ. ఆ ఇచ్చిన దేశాల్లో చాలా మంది చచ్చిపోయారు, ఇక్కడ సావుల. ఇక్కడ కూడా సావులంతా చాలా చిన్న సావులు. ఎందుకు ఇట్లా? భారతదేశంలో ఎందుకు సావులు తక్కువ ఉన్నాయి అనే దాని మీద ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ చేసిన ఏంటంటే రిజల్యూషన్స్ ఏంటంటే, భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారతదేశాన్ని రక్షించాయి. సరే, దీని మీద పరిశోధన చేయడానికి గుజరాత్ భావనగర్లో రీసెర్చ్ సెంటర్, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ గుజరాత్ భావనగర్లో పెట్టారు. 2.5 years. ఇంతవరకు ఏమీ బయటికి రాలా. బయటకు వస్తుంది అని మీరు అనుకుంటే తప్పే. అవి బయటకు వస్తే ఒక వర్గం వెళ్ళిపోతుంది. వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ముందే చూస్తారు, మనకంటే ముందు చూపు ఎక్కువ కదా. డబ్బుతో ఏమైనా చేయొచ్చు కదా. ఓకే, నేను అది బయటకు వస్తాను నేను అనుకోవట్లేదు. ఏది ఏమైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ జనానికి చేర్చాలనేది మా యోగశక్తి సాధనా సమితి యొక్క లక్ష్యం. యోగశక్తి సాధనా సమితి యొక్క లక్ష్యం. సో ఓకే, ఎన్నైనప్పటికీ 5. 6వది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ నెక్కి కాలర్పూర్కి మధ్యలో ఉంటుంది. నెక్కి ఇదేంటంటే హార్మోనల్ బ్యాలెన్స్. ఏంటిది? హార్మోన్స్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లం. ఏం చేస్తుంది? ఇది బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే మజిల్స్ పెరిగిపోయినా తగ్గిపోయినా ఈ రెండింటినీ న్యూట్రల్ చేస్తుంది. లావైపోయిన వాళ్ళని కరెక్ట్ చేస్తుంది, కుషించుకుపోతూ ఉన్న వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. తర్వాత మన బాడీలో ఉండే వేడి చర్మతత్వాలని సమస్థితి చేస్తుంది. 3 ముఖ్యమైన పనులు చేస్తుంది. ఒకసారి చూడండి, మనం వేసుకునే గొలుసులు, మనం వేసుకున్న గొలుసులు ఈ DU14ని ఈ GB21ని యాక్టివేట్ చేస్తుంది కదా. నిరంతరం అది చేసే పని ఏంటి? ఈ 2. అందుకనే భారతదేశంలో వ్యాధులు అంత త్వరగా సోకం. విపరీతమైన తప్పు చేస్తే తప్ప. హార్మోనల్ బ్యాలెన్స్ ఏమవుతున్నాను? థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ, హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ, తర్వాత వేడి చర్మతత్వాలు కానీ, మజిల్స్ ఉబ్బిపోయినా లేదు కుషించుకుపోతున్నా న్యూట్రల్ చేస్తుంది. అలాంటి ఇంపార్టెంట్ శక్తి కేంద్రం ఇక్కడ ఉంది. DU14ని ఈ GB21ని నిరంతరం చైతన్యం పరచడానికే మీ మెడలో గొలుసులు. మేమేం చేసాము? ఇగో డబ్బులు లేని వాళ్ళం కాబట్టి ఇగో ఇట్లా వేసుకుంటాం. మీకు రాజస్థాన్ చూడండి, వాడు ఇనప పడ్డానాలు, ఇనప వస్తువులు కూడా పెట్టేసుకుంటారు. అది బంగారంతో చేసిందా వెండితో చేసిందా అనేది కాదు. బంగారం ఎందుకు పెట్టారంటే బంగారం కోసమైనా ఎప్పుడు తీయకుండా ఉంటారని బంగారం వేశారంటే తప్ప బంగారమే వేయాలనే కండిషన్ లేదు. ఎప్పుడు దాచేసుకుంటారని కదా. ఇప్పుడు మనాళ్ళు ఏం చేశారంటే బీరువాలో పెట్టి మరీ దాస్తున్నారు. బీరువాలు కూడా వదిలేశారు, మంచి లాకర్లను పెట్టేస్తున్నారు. ఎప్పుడో ఆ పండగ రోజే చేసుకునేలాగా చేశారు. అందుకనే ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఓకే, ఎన్నైనప్పటికీ 6 అయిపోయినాయి. 7వది అది ఎక్కడ ఉందంటే ఇక్కడ దీన్ని సహస్రారము బ్రహ్మనాడి అంటారు. కరెక్ట్ గా కొలమానం అయితే అట్లా ఐబ్రోస్ దగ్గర నుంచి పెద్ద
మళ్ళీ పెద్ద 3 ఏళ్ళు సెంటర్ లైన్ మీద ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఏంటంటే చిన్నపిల్లల పాడు. ఇక్కడ సహస్రారం అంటే అర్థం ఏంటి? సహస్ర 1000 వేలాది నాడులు కలిసే ప్లేస్ ఈ సహస్రారం. వేలాది నాడులు 72,000 ఉన్నాయనుకున్నాం కదా, అవి ఇక్కడ కలుస్తాయి. దీన్ని చైతన్యం చేస్తే ఆ 72,000 చైతన్యం అవుతాయి. ఒక్కసారిగా శక్తి ఎలా పెరుగుద్ది? అమ్మని పెరుగుతుంది. శక్తి పెరిగితే శారీరక మానసిక సమస్యలు తగ్గుతాయి. శారీరక ఎక్కడ మేము చేస్తాం కదా, ఈ ఒకటి చేస్తే కడుపు నొప్పి పోతుంది. చెయ్యి లేపరాను వెంటనే లేపేస్తారు, కడుపు నొప్పి పోతుంది. ఎక్కడ నొప్పులు ఉన్నా కనపడకుండా పోతాయి. మానసిక సమస్యలు ఏంటవి? నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ పోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక కాస్త నూనె తీసుకుని అలా పెట్టి కాసేపు ఇట్లా మర్దన చేయండి. వెంటనే ఎంత రిలాక్స్ అవుతారో చూడండి. తల్లి చిన్నప్పుడు బిడ్డని రోజు కొట్టేది కదా, వాళ్ళు ఎంత రిలాక్స్గా ఉంటారు. మానసిక సమస్యలు ఏమి ఉండవు. ఇప్పుడు కూడా అంతే. మీరు స్టార్ట్ చేయండి, కాసేపు ఇట్లా అనుకుంటే పొద్దున్న కొడుకోబోయే ముందు పొద్దున్న లేవగానే ఇట్లా అనుకుని స్టార్ట్ చేయండి. రోజంతా ఫ్రెష్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు. ఇది ఈ సహస్రారం బ్రహ్మనాడి ఎప్పటి నుంచి ఉన్నాయండి? దేవతల కాలం నుంచి కదా. మరి చైనా వాడు ఏంటి నాదంటాడు? 50 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చైనా వాడు నాదంటాడేంటి? ఇది యోగాలోది, ఇది భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలు. నేను కొట్టేస్తానంటే అది కుదురుద్ది? అదే చెప్తున్నా నేను. ఇది మీది కాదు, మాది. అయితే మా కర్మ కొద్ది మా దేశంలో దీన్ని యోగా అంటే ఆసనాలకు పరిమితం చేసి ఈ ప్రాణమయ కోశ విభాగాన్ని తొక్క పడేశారు. స్కూల్స్ పెట్టినవులా, కాలేజీలు పెట్టినవులా, యూనివర్సిటీలు ఎక్కడన్నా ఎవడన్నా పాపం పెద్ద లాంటి వాడు పెడితే ఊపిచ్చేశారు. కానీ మన పక్కన ఉన్న మరి అమెరికా, ఇటు పక్కన ఉన్న చైనా డెవలప్ చేసుకుంది. అక్కడ అమెరికా MS అకుపంచర్ కోర్సులు పెట్టింది. వాళ్ళందరూ బాగున్నారు. ఈ దేశంలోనే అర్ధంతర సాగులు పెరిగిపోతున్నాయి, కుళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతా ఉంది. ఈ రెండు అరికట్టాలంటే మన యోగాలోని ఈ ప్రాణమయ కోశాన్ని మనం కరెక్ట్ చేయాలి, పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎన్నైనా ఇప్పటికి 4, 3, 7, 8వ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ ముక్కు కింద లిప్పు పైన ఈ భాగాన్ని 3 భాగాలు చేస్తే ఒక భాగం దగ్గర ఈ పాయింట్ ఉంది. మగాడికి మీసానికి కొంచెం పైన ఉంటది. ఇది ఏంటంటే ఎమర్జెన్సీ పాయింట్. ఏమంటారు దీన్ని? ఎనీ ఎమర్జెన్సీ మీరు ఇక్కడ నొక్కారంటే ఆ ఎమర్జెన్సీ నుంచి బయటకు వస్తారు. హార్ట్ అటాక్ లో కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లో కానీ, ఫిట్స్ వచ్చినా, కోమాలోకి వెళ్ళిపోయినా, గాలుపు కొట్టి స్పృహ తప్పినా, ఎలాంటి ఎమర్జెన్సీ, కడుపులో నొప్పి వచ్చి గిరగిర కొట్టుకుంటున్నా ఇక్కడ నొక్కండి, క్షణాల్లో మార్పు వస్తుంది. క్షణాల్లో మన బాడీలో ఉన్న అతి పెద్ద ఎమర్జెన్సీ పాయింట్ ఏంటి? DU-26. ఎన్నైనా ఇప్పటికి ఏదో నొక్కినా పనిచేస్తుందమ్మా. అప్పుడు పెన్ను కూడా అవసరం కదా. ఎందుకని? కింద పన్ను ఉంది కదా, ఇక్కడ నొక్కేసరికి బాగా యాక్టివేట్ అవుతుంది. ఒక మాట చెప్పాలి, మిమ్మల్ని అడగాలి నేను. ఈ 26 దాని గురించి అందరికీ చెప్పాలి. ఎందుకంటే మనకి ఇబ్బంది వచ్చిందనుకో మనం కొట్టుకుంటా ఉంటాం, నొప్పుకోలేం కదా. పక్కడికి ఇన్ఫర్మేషన్ ఉంటే కనీసం అటువంటి టైంలో అన్నా మనకి సాయం చేస్తాడు. ఇంకో మాట కూడా చెబుతున్నానమ్మా, నేను చెప్పిన ఈ 11 పాయింట్లు మీ ఇంట్లోనే కాదు పక్కింట్లో కూడా చెప్పండి. ఇలాంటిది ఒకటి ఉందన్న సంగతి తెలిస్తే ఎవరో ఒకరు బాగుపడతారు.
మీకు తెలుసా లేదు నాకు నేను చెప్తా. నేను కొన్ని వేల మందికి నేర్పించాను, చెప్పాను, మూడంత చేశాను. నాకు రూపాయి రాకపోవచ్చు, కానీ పైన మాత్రం పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అప్పుడప్పుడు పెద్ద ఆయన చెప్తుంటాడు, అరే నువ్వు మామూలు అతను నీ వెనకాల కూడా తొందరపోతాడు. అందుకని నాకు ఏం కావాలో అది ఎప్పుడు కావాలో అప్పుడు అవి అలా ఏర్పాటైపోతాయి. నేను లెక్కలు రాసుకోవాల్సిన లేదు, ఎంత ఉందో చూసుకోవాల్సిన పనే లేదు. ఇగో ఇది జరగాలంటే జరుగుద్ది. ఇంకో మాట కూడా చెప్తా, ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు నా ద్వారా. అంతేగాని అందరూ రాలేదు, వినలేదు. ఎందుకనంటే ఈ సబ్జెక్ట్ ఆయన సబ్జెక్ట్. ఇది ఎవరి సబ్జెక్టు కాదు, నాది కాదు, నీది కాదు. ఎవరిది? ఆయన్ని. ఆయన్ని అందాలంటే ఆయన పర్మిషన్ ఉండి తినాలి. ఓకే, ఎన్నైనప్పటికీ 8. 9వ ఎక్కడ ఉంది అంటే ఇదిగో ఇక్కడ. దీన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ గా రెన్ 17 అంటారు. REN 17. ఇది ఎలాంటిదంటే మనం తింటే శక్తి రావచ్చు, పోవచ్చు, కానీ ఇక్కడ నొక్కితే శక్తి రావటం అనేది గ్యారెంటీ. ఏమన్నాను? తిన్నదానికంటే అనేక రెట్లు శక్తినిచ్చే పాయింట్ మన బాడీలో రెన్ 17. ఇది ఎక్కడుంది? 2 నిపుల్స్కి సెంటర్. దీన్ని కరెక్ట్గా కొలవటం ఏంటంటే ఇక్కడ స్టెర్నం బోన్ అని ఉంటుంది. ఆ స్టెర్నం బోన్ కాడి నుంచి 3 వేళ్ళు పైకి. ఇంకా మీకు అర్థం అవటానికి చెప్తున్నా. అదేంటంటే ఆంజనేయ స్వామి నా దేవుడు ఇడుకో అని చూపిస్తాడు, అర్థం అవటానికి చెప్తాడు. ఇది దైవస్థానం. దైవం అంటే శక్తి, శక్తి స్థలం. ఇక్కడ కనుక మనం నొక్కామనుకో శక్తి రావటంతో పాటు ఊపిరితిత్తులు రిపేర్ చేయబడతాయి. ఎవరికైనా ఊపిరితిత్తులు పాడైన వాడికి ఒకే ఒక మాట, రోజు 3 సార్లు ఇలా 3-5 నిమిషాల పాటు ఇలా అనుకోరా బాబు అని చెప్పండి. నెల తిరగకుండానే ఊపిరితిత్తులు పక్కా కరెక్ట్ అయిపోతాయి. తర్వాత 3వ బెనిఫిట్ ఏంటంటే హార్ట్ అటాక్ నుంచి బయటేస్తుంది. హార్ట్ అటాక్ తగ్గిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎట్లా? ఇందాక మీకు ఏం చెప్పాను నేను, శక్తి ఉంటే బతుకుడు, లేకపోతే సచ్చుడు. ఎప్పుడైతే ఇక్కడ నొక్కారో ఏమవుతుంది? శక్తి ఉత్పత్తి పెరుగుద్ది. శక్తి ఉత్పత్తి పెరిగితే హార్ట్ ఎట్లా అయిపోద్ది? లాజికేనా? ఓకే, ఇది శక్తి కేంద్రం, లంగ్స్ రిపేర్ కేంద్రం, హార్ట్ అటాక్ నుంచి బయటపడేసే కేంద్రం. అయిపోయింది. ఏమైంది? 9 అయిపోయింది. 10వది ఎక్కడ ఉంది అంటే ఇక్కడి నుంచి పెట్టుడు కిందకి. దీన్ని స్టెర్నం బోన్ అంటాం కదా, ఆ స్టెర్నం బోన్ కాడి నుంచి ఒక వేలు ముద్ర కిందకి. ఇది ఏ పాయింట్ అంటే అలారం పాయింట్. ఏ పాయింట్? దేని అలారం? హార్ట్ అలారం. హార్ట్ అటాక్ రాబోయే ముందే ఇక్కడ పెయిన్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చేస్తుందా అన్నప్పుడు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. మనం చేయాల్సిన పని ఏంటి? అక్కడ కాస్త నొక్కితే ఈ పెయిన్ తగ్గుతే హార్ట్ అటాక్ పోతుంది. ఎలాంటి పాయింట్? హార్ట్ అటాక్ రాకపోయే ముందే తెలిసిపోతుంది, వస్తే తగ్గిపోతుంది. దీనికోసం మన సహోదరులు CPR అనే ఒక మెథడ్ పెట్టుకొని తిరుగుతున్నారు దేశంలో. ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఏం చేయమన్నారు? ఇక్కడ పెట్టిట దేనికో సబ్జెక్ట్ అది, ఈ ప్రాణశక్తి సబ్జెక్టే. ఒక పత్రామ పేరెట్టుకుని ఇది మాదే అన్నట్టు తిరుగుతున్నారు. వాళ్ళు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా ఇది మానవాళికి మంచిది. కాబట్టి మనము ప్రమోట్ చేస్తాం, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. నేను వాళ్ళని కోరేది ఏంటంటే ఈ రెండింటితో పాటు మా 1000 ఉన్నాయి, అవి కూడా ప్రమోట్ చేయడం బాబు అని చెబుతున్నాను కదా.
నేను నారాయణ మెడికల్ కాలేజీకి వెళ్ళాను, అవేర్నెస్ కోసం. అది అడిగాను, వెళ్ళాను. ఏం కావాలన్నారు? మీరు నా చేత ఈ విధానం చెప్పించుకుంటే నేనే మీకు ఇస్తాను, అవసరంలా అన్న. సరే క్లాస్ మొదలు పెట్టాను. వాడు డాక్టర్లుగా ఉన్నంతా చెప్పాల్సినంత చెప్పిన తర్వాత మిమ్మల్ని కోరిక కోరుతున్నారు, ఇది తీర్చండి. ఎందుకు అంటే ఇవాళ పాపులేషన్లో 30% కుడిపోతున్నారు. మీ యాంటీబయాటిక్స్ అవసరమే వాళ్ళకి. మీ యాంటీబయాటిక్స్తో పాటు మా పొల్ల కూడా ఇవ్వండి నొప్పుకోవడానికి. ఏమన్నాను? మా పొల్ల కూడా మీ దగ్గరికి వచ్చిన రోగులకి మళ్ళీ మళ్ళీ మీ దగ్గర రాకుండా ఉండడానికి మా పొల్ల కూడా ఇవ్వడాను. నా కోరిక సభవేగా, నా కోరిక సభవే కదా. వాళ్ళేమంటారు? ఏమంటారు చూడండి, ఏమంటారు? నేను పక్కదా మీరు బతకడం కోసం వాళ్ళని చంపితే పెద్ద మిమ్మల్ని పట్టుకుపోతాడని చెప్తాను. చూస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో పాపం పండు తింటే ప్రతి దానికి ఒకప్పుడు చిత్తగుప్తు లెక్కలు రాసేవాడు, అక్కడికి వెళ్ళాక లెక్కలు చూసేవాడు. ఇప్పుడు సూపర్ కంప్యూటర్లు వచ్చేసి ఎప్పుడు అప్పుడే కదా, ఇక్కడే అప్పుడుకప్పుడే. జాగ్రత్త. ఇదిగో మొక్కల అందరికి మీ దగ్గరికి వచ్చిన పేషెంట్కి మీరు ఇచ్చే యాంటీబయాటిక్స్తో పాటు డ్రగ్స్తో పాటు ఇది కూడా పంచండి అని చెప్పారు కదమ్మా. మనం అందుకంటే ఏమడుగుతాం వాళ్ళని? యాంటీబయాటిక్స్ వాడద్దని అనకూడదు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో, తప్పదు. సార్ ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటది? 2:12 అమ్మ. కొట్టుంది కదా, కొట్టుగా నుంచి పెద్ద ఒక వేలు మూత ఇక్కడ ఉన్నది. ఇదేంటంటే స్టమక్ యొక్క అలారం పాయింట్. ఏంటది? స్టమక్ యొక్క అలారం పాయింట్. అంటే స్టమక్ లో శక్తి తగ్గిపోయినా బాగా పెరిగిపోయినా ఇక్కడ నొక్కితే ఏమవుతుంది? న్యూట్రల్ వస్తుంది. అది ఆకలిపోతుంది, ఆకలి లేవి కూడా పోతుంది, అంటే సమస్థితికి వస్తారు. మరి నేను చెప్పిన ఈ 11 పాయింట్లు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు దైవ కృపకి పాత్రలు అవుతారు. ఇప్పుడు వరకు ఉన్న సమస్యలన్నీ, ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇక ముందు మరి ఈ ఆస్తి ఒకరోజు 2 రోజులు వాడుకునేదా? మనిషి జీవితం ఉన్నంత వరకు వాడుకోదగినవి. నేను ఇంకొక ఉదాహరణ చెప్పి మనం క్లోజ్ చేద్దాం. ఏంటంటే మన కుంభమేళ జరిగినప్పుడు లక్షలాది మంది యోగులు వచ్చారు బయటికి. వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఎంత స్టాండర్డ్తో వచ్చారు బయటికి. ముసలాడు కూడా. ఒకసారి ఆలోచించండి వాళ్ళ గురించి. ఎక్కడున్నారు వాళ్ళు? -20, -40 డిగ్రీస్లో ఉంటున్నారు. అంటే ఇందాక నేను మీకు చెప్పానే 60 మించిన శక్తే కాదు, మించిన శక్తే కదా. అంటే 60 ఇక్కడ లేరు కానీ 70 అక్కడ ఉన్నారు. 70 అక్కడ ఏంటంటే అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన, ఐసు స్తంభన చేయగలిగేలాగా అక్కడ ఈ శక్తి సాధనతో ఉన్నారు. వాళ్ళు చేస్తున్న సాధన, శక్తి సాధననే ఇప్పుడు ఇక్కడ మీ అందరికి అందించే పని నేను చేస్తున్నానని చెప్పు. అందరూ చేస్తున్న పని ఈ సబ్జెక్ట్ రూపంలో వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చెప్తూ ఉన్నా, శిక్షణ ఇస్తా ఉన్నా, చికిత్సలు చేస్తా ఉన్నా, ఆ యోగ విధానాలని ప్రచారం చేస్తా ఉన్నా. అది ఒకటే ఈ రేపటి ప్రపంచాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, పరిపూర్ణ ఆయుష్ వచ్చేలాగా చేయగలిగిన విధానం. అంతేగాని పాటలు తీసి చేతికిచ్చి నాకు ఈ విధానాలు వినాశనమే. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తా మీకు.
అమెరికా నుంచి ఒక ఆవిడ డాక్టర్ వచ్చింది నా దగ్గరికి. నా కోసం రాదా, వాళ్ళ అమ్మ కోసం వచ్చింది. వాళ్ళ అమ్మ మా దగ్గర మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఏమంటుంది వచ్చి, మా విధానంలో నయం కాదు, నీ దగ్గర ఎక్కడ నయం అవుతుంది, నువ్వేదో మమ్మల్ని మోసం చేస్తున్నావు అని చెప్పి. లేదమ్మా కూర్చో తీసుకుంటారని చెప్పి వివరంగా చెప్పారు. ఈ ప్రాణశక్తి విధానం గురించి ఎన్ని చెప్పిన తర్వాత, సరే ఇక్కడ పేషెంట్లు అందరూ ఉన్నారులే కానీ అంతా డిస్టర్బ్ అయిపోతారు కదా, నా చేపలకి చూద్దామని నా చేపలు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అమ్మాయి గురించి అడిగా. ఏమనంటే, అమ్మ నువ్వేంటన్నా, ప్రపంచంలో అతి గొప్ప అవయవ మార్పిడి కేంద్రానికి నేను రేడియాలజిస్ట్ అని చెప్పి. ఏంటది? ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లో ఈవిడ రేడియాలజిస్ట్. సార్ గొప్ప చెప్పుకుంది, బాగుంది. ఓ నువ్వు అంత గొప్ప అన్నాను. తర్వాత అడిగా, నీ ఆరోగ్యం గురించి చెప్పన్నా. 5 ఏళ్ళు అయిందండి గాల్బ్లాడర్ తీసేసింది. ఎన్నైంది? 5 ఏళ్ళు అయింది, గాల్బ్లాడర్ తీసేసారు. అమ్మాయి వయసు ఎంత? 37. 5 ఏళ్ళు అంటే 32కే తీసేశారు. సరే ఇంకా చెప్పన్నా. అమ్మాయి అప్పుడు చెప్పింది, నా చెస్ట్లో గడ్డలు ఉన్నాయి, గడ్డలకి 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను అని. అమ్మ తగ్గినాయా? తగ్గినా తగ్గకపోయినా నాకు 40 వచ్చేసరికి చెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని మా ఇన్సూరెన్స్ కంపెనీ రాసేసిందని చెప్పింది. అమ్మ నువ్వు చేయించుకోకపోతే అన్న, నాకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇక ముందు పాలసీ ఇవ్వదు, కంపల్సరీ వాళ్ళు చెప్పినట్టు నేను చేయించుకోవాల్సింది. వెంటనే మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కృష్ణబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ అమెరికాలో ఇట్లా ఉన్నాను సార్, ఎవరైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరు వచ్చి సంతకం పెట్టమంటే కళ్ళు మూసుకుని పెట్టేశారు, జాగ్రత్త. ఇప్పుడు దాకా హాస్పిటల్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు ఒకటి, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ పని చేసేలాగా వచ్చేస్తారు, జాగ్రత్త అని చెప్పారు. ఇంకా అందుకంటే ఏం చేస్తాం మనం, మన దేశంలో చెప్పుకోవడం తప్ప. వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే పాటలు సాఫీగా తీయించుకోవడం గొప్ప అనుకుంటున్నారు, ఆ పాట పాడకుండా చూసుకోవడం గొప్ప అని అలాగా లేరున్నాడు. అంటే డబ్బు బాగా ఉంది కదా అని తలకిందులుగా నడిచిన ఫ్యాషన్ అనుకునేలాగా ఉన్నారు. మన యోగులు అంత శక్తివంతంగా ఉన్నా ఏమనుకుంటారు వాళ్ళు, సర్వేజన సుఖనో భవంతు అనుకుంటున్నారు. మనం కూడా అదే అనుకుంటున్నాం, సర్వేజన. అందుకని నేనేం చెప్తున్నానంటే, మీ అందరి ద్వారా ఈ విధానాలు సర్వవ్యాప్తి జరిగి ఆడు కూడా బాగుపడాలని 4 మంచి మాటలు మీకు చెప్పగలిగేలాగా మరి కాలేజీకి పర్మిషన్ ఇచ్చిన మన సెక్రటరీ గారు, ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారు, కాలేజీ యాజమాన్యానికి, స్టాఫ్కి, కార్యక్రమానికి చేసిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. Honorable Secretary Sir, after the day, yes. సార్కి హోమియోపతి కాలేజీ తీసుకొచ్చి ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, మేజర్ కాలేజీలు కూడా చెప్తే బాగుంటుంది, వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందని నేను 2 నిమిషాలు చెప్పేసి సార్ని తీసుకొచ్చాము. మాకు ఇంట్రెస్ట్ దొరకలా, సరే అవకాశం ఇచ్చారు. ఇది మీకు ఎట్లా ఉందో ప్రిన్సిపల్ సార్కి మీరు చెప్తే మళ్ళీ మీకు ప్రోగ్రామ్ చెప్పండి చెప్పి మెటీరియల్ కూడా నేను ఏర్పాటు చేపిస్తాను. కాలేజీ తరఫున
అవును సార్. మోడీ గారి ఎంత కేసు మోడీ గారి ఎంత కేసు స్టూడెంట్స్, ఇది ఓన్లీ ఓరియంటేషన్, ఐ మీన్ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో మీరు దీని మీద ఫీడ్బ్యాక్ నాకు ఇస్తే ఏదైనా చిన్న చిన్న హెల్త్ సమస్యలు ఎవరికైనా ఉన్నా కూడా ఈ యాక్యుపెంచర్ థెరపీ గురించి మళ్ళీ ఇంకొకసారి మన కాలేజీలో ఒక సెషన్ పెట్టుకుంటాం. దానికి వారు మనకు మాటించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.